హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్ని. మీ అందరికి నా నమస్కారాలు. చూడండి నా కూతురు స్మైల్ ఎంత బాగుందో. మార్నింగ్ మేము ట్రైన్లో వచ్చేసామండి. ముంబై ఎల్ఎల్టీ ట్రైన్లో మేము బయలుదేరాలి. ఉల్లాస్నగర్కి వెళ్తున్నాము. కానీ తనకి మాత్రం ఒకటే ఆతురత ఉంటుంది, సంజన ఎప్పుడు వస్తుందా మమ్మీ అని. ఈ ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్లో మా చెల్లి మరి మా తమ్ముడు వస్తున్నారని, తనతో పాటు తన కూతురు వస్తున్నదని తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన సంజన అండి, నా చెల్లి కూతురు. వాళ్ళ ఆట మాత్రం ఎప్పటికీ కంటిన్యూగా ఉంటుంది. వాళ్ళు మాత్రం వాళ్ళలో మైమర్చిపోతారండి, వాళ్ళ ఇద్దరు కలిస్తే మాత్రము. నేనైతే షాపింగ్ ఎక్కడ ఉందో తెలీదు. మా చెల్లి షాప్ పెట్టాలనుకున్నది, అందుకే ఉల్లాస్నగర్కి మేము బట్టలు తీసుకోవడానికి వెళ్ళాము. హోల్సేల్ మార్కెట్ అక్కడ ఉంది కాబట్టి. నేనైతే ఈ వాతావరణంలో నన్ను నేనే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ పచ్చదనం, ఈ చల్లటి వాతావరణం చూసైతే పిల్లలు ఆట ఆడుతున్నారు. నాకైతే నేను వాళ్ళంకా గమనించలే కూడా, వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు. మా తమ్ముడు అండి, చిన్నోడు సురేష్ అని, ఈ పచ్చటి వాతావరణం చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్కడ నిజంగా అంటే చాలా మంచి ప్లేస్ ఇది, ఎంత బాగుంది నిజంగా అంటే అని, ఒక స్వర్గంలో వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా అంటే నాకైతే ఈ ప్లేస్ చూసి. లవర్స్ గురించి కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళ గురించి కానీ ఇది చాలా మెమొరబుల్ ప్లేస్ నిజంగా అంటే చెప్పలేము దీని గురించి, అంత బెస్ట్ ఇది. అలా అని మనలాంటి వాళ్ళు రాకూడదు అనేది ఏం కండిషన్ లేదు, మనం కూడా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి. దేవితో ఒక విష్ మాత్రం తప్పకుండా చేస్తాను నేను, నాకంటూ లైఫ్ ఉంటే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఒకటి ఇవ్వమని. ఈ వర్షం చూసి మాత్రం నాకు స్వర్గంలో వెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడి వాతావరణం చూసి అయితే తప్పకసరి నేను అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తాను. మీరు కూడా పుణే వచ్చినా లేదా ముంబై వచ్చినా మాత్రం ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ప్లేస్ నిజంగా అంటే. ఈ భుయారి మార్గం కానీ, నీళ్ళు కానీ చెప్పలేని దీని గురించి నేను, అంత మంచి ప్లేస్ ఇది నిజంగా అంటే. టూరిస్ట్ కానీ అందరికీ మంచిది నిజంగా అంటే. నేను ఎక్కువగా చెప్పలేను దీంట్లో. ఎంజాయ్ అయితే నేను బాగా చేశాను. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు వెళ్ళి రండి.